మోడీ ఈ పేరు చెప్తే పాకిస్తాన్లోని తీవ్రవాదులకు ఇప్పుడు సుస్సు పడుతోంది. వణికి చస్తున్నారు. బ్రతికున్నోడికి భయమేస్తుంది, చచ్చినోడికి సంబంధించిన బంధువుల్లో కడుపు రగిలిపోతుంది. భారతదేశానికి చుట్టపు చూపుగా వచ్చినట్టు కాదు, అల్లుళ్ళలాగా వచ్చి ఇక్కడ బాంబేలో బాంబులు పేలుస్తారు, హైదరాబాద్లో నాశనం చేస్తారు, బెంగళూరులో విధ్వంసం సృష్టిస్తారు, తమిళనాడులో పేలులు సృష్టిస్తారు. ఇదేదో తమ ఇష్టం వచ్చినట్టు దీపావళి బాణాసంచా కాల్చుకున్నట్టుగా ఇక్కడ మందు పాత్రలు పేలుస్తారు, లేకపోతే విధ్వంసాలు సృష్టిస్తారు, ప్రజల ప్రాణాలు తీస్తారు. ఆ పైన పాకిస్తాన్కి వెళ్ళి వికటాట్టహాసం చేస్తారు. భారత్లో మా దమ్మిది అని చెప్తారు. భారతదేశం కాశ్మీర్ని ఇచ్చే వరకు, కాశ్మీర్ స్వతంత్రం చేసే వరకు ఇలాంటి రుచి చూపెడతాం అని చెప్తూ ఉంటారు. అంతే తప్పించి ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల మెప్పు పొందడం అన్నటువంటి సాధ్యం కాదు. ఆ కాశ్మీర్ బాగు చేస్తుంటే నాశనం చేస్తూ ఉంటారు. దాంట్లో ఎప్పుడు మతతత్వాన్ని రెచ్చగొడతానే ఉంటారు. ఇప్పుడు ఆర్టికల్ 370-35 రద్దు తర్వాత అక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది. వాళ్ళకి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, టూరిజం డెవలప్మెంట్, పరిశ్రమల డెవలప్మెంట్ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక భవిష్యత్తులో వీళ్ళ మాటినేవాడు ఎవడు లేకపోవడంతో అరాచకాలు చేసేటువంటి వాళ్ళకి అవకాశాలు తగ్గి ఈ మధ్య కాలంలోనే మెరుపు దాడులకు దిగుతుంటే ఆ సందర్భంలో మన సైన్యం వీరమరణం చెందుతున్నా వెనకడుగు వేయకుండా వేటాడి చంపుతున్నారు. అంతటితో ఆగట్లేదు. ఇప్పుడు ఇదివరకు పుల్వామా, పఠాన్కోట్ అటాక్స్కి బదులుగా పీఓకే మీద అటాక్ చేసి వచ్చాం. బాలాకోట్ పాకిస్తాన్ లోపల ఉన్న దాన్ని అటాక్ చేసి వచ్చాం. అది సైనిక పరంగా నేరుగా. ఇప్పుడు అట్లా కాకుండా అది చేస్తే యుద్ధం అవుతోంది. ఆ యుద్ధం సందర్భంగా అంతర్జాతీయ ఒత్తిళ్ళు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసుకుని భారత శత్రువులు, అది ఖలిస్తానీలైనా లేకపోతే పాకిస్తాన్ తయారు చేసుకున్న తీవ్రవాదులైనా, అది జైషే మహమ్మద్ అయినా, లష్కరే తోయిబానైనా, ఏ తీవ్రవాదకు సంబంధించినటువంటి వాడన్నా, ఈ దేశంలో అరాచకం చేసిన వాడు పాకిస్తాన్లో దర్జాగా బతకగలనని అనుకోవడానికి అవకాశం లేకుండా లేపవతలు పడేస్తున్నారు. ఇదంతా మోడీదని తెలుసు. మోడీ వెనకాల అమిత్ షా ఉన్నాడని తెలుసు. అమిత్ షా మోడీల ప్లాన్ని అజిత్ దోవల్ నడిపిస్తాడని తెలుసు. కాకపోతే ఎలా నడిపిస్తున్నాడో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. ఒక్కొక్కడు వణికి చస్తున్నాడు.